నుండి అనుమానాలు ఇప్పుడెందుకు వచ్చాయనుకుంటున్నారు కదా. మిరాయి సినిమా చూసిన తర్వాత ఇండస్ట్రీలో జరుగుతున్న వాడి వేడి చర్చ ఇదే. నిజంగా స్టార్ డైరెక్టర్స్ తీస్తున్న సినిమాలలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అన్ని వందల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మీడియం రేంజ్ హీరోలు చేస్తున్నప్పుడు 50 కోట్లు దాటిని బడ్జెట్ స్టార్ హీరోలు చేస్తే ఎందుకు 300 కోట్లు దాటుతుంది అనేది మెయిన్ ప్రశ్న. ఇప్పుడు టాలీవుడ్లో విజువల్ ఎఫెక్ట్స్ లేదు, సినిమా లేదు. ఇప్పుడు చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలలో గ్రాఫిక్స్ బాగానే వాడుతున్నారు. కానీ ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ పేరుతో పెద్ద స్కామ్ జరుగుతుందంటూ చర్చ మొదలైంది. మరీ ముఖ్యంగా మిరాయి సినిమా విజువల్ ఎఫెక్ట్స్ చూసిన తర్వాత ఆ సినిమా క్వాలిటీ చూశాక దీన్ని కేవలం 60 కోట్లలో ఎలా కంప్లీట్ చేశారు? ఇంత క్వాలిటీ కోసం కేవలం 60 కోట్లు ఖర్చు పెడితే 300 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలలో కూడా ఇంత మంచి గ్రాఫిక్స్ ఎందుకు ఉండడం లేదు అనే అనుమానాలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో ఎందుకు అంత నాసిరకం గ్రాఫిక్స్ కనిపిస్తుంది? ఈ లెక్కన సినిమా బడ్జెట్లో సగానికి పైగా హీరో తినేస్తుంటే మిగిలిన కొంత మొత్తంలో కాంప్రమైజ్ అయిపోయి దర్శక నిర్మాతలు తీస్తున్నారా అనే కొత్త డౌట్స్ ఇప్పుడు ఆడియన్స్ మైండ్ లో నడుస్తున్నాయి. చిన్న హీరోల సినిమాలు అంటే ఉదాహరణకు తేజ సజ్జా నటించిన హనుమాన్ బడ్జెట్ మహా అయితే 24 కోట్లు, నిఖిల్ కార్తికేయ 2 బడ్జెట్ 18 కోట్లు, విశ్వక్సేన్ గావి బడ్జెట్ 4 కోట్లు. కానీ సినిమాలలో ఉండే క్వాలిటీ గ్రాఫిక్స్ 100 కోట్ల సినిమాలలో కూడా కనిపించదు. చిన్న హీరోలు చేసినప్పుడు 30 నుంచి 50 కోట్ల బడ్జెట్తో అద్భుతమైన విఎఫ్ఎక్స్తో సక్సెస్ అవుతుంది. స్టార్ హీరోల సినిమాల కోసం 100 కోట్లు ఎందుకు పెడుతున్నారు? బాహుబలి 2 కోసం 10 ఏళ్ల కింద 250 కోట్లు ఖర్చు చేయించాడు రాజమౌళి. కానీ ఆ సినిమా క్వాలిటీ కూడా అలాగే ఉంది. కావాలంటే తన పారితోషికం తగ్గించుకుంటాడు, కానీ సినిమా క్వాలిటీ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వడు జక్కన్న. త్రిబుల్ కోసం 400 కోట్లు ఖర్చు పెట్టాడు రాజమౌళి. అయితే ఈ 2 సినిమాలలో హీరోల రెమ్యునరేషన్ కూడా అంతే స్థాయిలో ఉంటాయి. బాహుబలి కోసం ప్రభాస్ దాదాపు 150 కోట్లు తీసుకుంటే త్రిబుల్ కోసం చరణ్, ఎన్టీఆర్ కలిపి 200 కోట్లకు పైగా తీసుకున్నారు. కానీ మిగిలిన దర్శకులు కూడా విఎఫ్ఎక్స్ బెస్ట్ సినిమాలు తీస్తున్నారు. ఆ మధ్య వచ్చిన ఆదిపురుష్ అవ్వచ్చు, ఆచార్య అవ్వచ్చు, మొన్న విడుదలైన హరిహర వీరమల్లు అవ్వచ్చు. ఈ సినిమాల బడ్జెట్ 100 కోట్లు అయినా కూడా వీటికి గ్రాఫిక్స్ మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. నిజంగా ఈ బడ్జెట్ విఎఫ్ఎక్స్ కోసమా లేక ఇంకా దేనికైనా ఖర్చు అవుతుందా? రెమ్యునరేషన్ నిర్మాతల లాభాల కోసం ఉదరగొడుతున్నారా అన్నది అర్థం కావడం లేదు. ఇది ఒక రకమైన విఎఫ్ఎక్స్ స్కామ్ అని అనుకోవచ్చా? తన క్రియేటివ్ విజన్తో మకుట విఎఫ్ఎక్స్ లాంటి స్థానిక స్టూడియోల సాయంతో తక్కువ ఖర్చు హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ హనుమాన్ సినిమాలో చూపించాడు ప్రశాంత్ వర్మ. హీరోల రెమ్యునరేషన్ తక్కువగా ఉండడం వల్ల బడ్జెట్లో ఎక్కువ శాతం విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్ కి వెళ్తుంది. ఈ సినిమాలు కొత్త జోనర్లో రిస్క్ తీసుకొని తక్కువ ఖర్చుతో ఆకట్టుకుంటాయి. అదే స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ ఆకాశాన్ని తాకడానికి ప్రధాన కారణం రెమ్యునరేషన్. ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు 100 నుంచి 150 కోట్లు తీసుకుంటున్నారు. ఇది బడ్జెట్లో 20 నుంచి 25% తీసేస్తుంది. పుష్ప 2లో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 200 కోట్లకు పైనే. దీంతో పాటు ఇంటర్నేషనల్ లొకేషన్స్, భారీ ప్రమోషన్స్, స్టార్ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఇవన్నీ బడ్జెట్ని పెంచేస్తాయి. విఎఫ్ఎక్స్ కోసం త్రిబుల్ 100 కోట్లు, బాహుబలి 2లో 80 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది మొత్తం బడ్జెట్లో 20 నుంచి 30% మాత్రమే. మిగిలిన డబ్బు ఎక్కడికి వెళ్తోంది? హీరోల, దర్శకుల జేబుల్లోకి కాదా? విఎఫ్ఎక్స్ స్కామ్ అనే ఆరోపణలో కొంత నిజం లేకపోలేదు. కొన్ని సినిమాల్లో విఎఫ్ఎక్స్ ఖర్చుని ఎక్కువగా చూపించి హీరోల రెమ్యునరేషన్ ని కవర్ చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 200 కోట్ల బడ్జెట్లో 50 నుంచి 100 కోట్లు హీరోలు, డైరెక్టర్స్ కి వెళ్తే విఎఫ్ఎక్స్ కి 30 నుంచి 40 కోట్లే ఖర్చు అవుతుంది. కానీ 100 కోట్ల విఎఫ్ఎక్స్ కి అని ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఇంకొందరు నిర్మాతలు విఎఫ్ఎక్స్ స్టూడియోలకి డబ్బు బదిలీ చేసినట్టు చూపించి ఆ డబ్బుని క్యాష్ గా హీరోలకి ఇస్తారని, లేదంటే ట్యాక్స్ ఎగ్గొట్టడానికి విఎఫ్ఎక్స్ ఖర్చును ఒక కారణంగా చూపిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇంటర్నేషనల్ స్టూడియోలకి ఇచ్చినట్టు చెప్పి స్థానిక స్టూడియోలతో తక్కువ ఖర్చుతో పని చేయించడం కూడా ఈ విఎఫ్ఎక్స్ స్కామ్ లో భాగమే. నిజానికి స్టార్ హీరో సినిమాల్లో విఎఫ్ఎక్స్ ఖర్చు బాగానే ఉంటుంది. త్రిబుల్ టైగర్ సీన్, ఇంటర్వెల్ సీన్, బాహుబలి 2లో యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉండడానికి వేటా డిజిటల్, ఎంపీసీ లాంటి స్టూడియోలు వేలాది ఆర్టిస్టులు 2 ఏళ్ల పాటు పనిచేశారు. కానీ రాజమౌళి స్థాయిలో మిగిలిన దర్శకులు కూడా గ్రాఫిక్స్ కోసం అంత ఖర్చు పెట్టి జాగ్రత్తగా పని చేయించుకోవాలి కదా. అంతవరకు ఎందుకు? ఇదే మిరాయి సినిమా గానీ రాజమౌళి తీసి ఉంటే ఆ బడ్జెట్ ఖచ్చితంగా 300 కోట్లు అయ్యేది అంటున్నారు ట్రేడ్ పండితులు. అలాగని ఇక్కడ రాజమౌళి తక్కువ చేయడం లేదు. ఆయన స్థాయి ఆయనదే. కాకపోతే మిరాయి సినిమా విజువల్ ఎఫెక్ట్స్ చూసిన తర్వాత నిజంగానే పెద్ద సినిమాల మీద డౌట్ వస్తుంది. కేవలం 60 కోట్లలో ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చినప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు అలాంటి వీక్ అవుట్పుట్ ఇస్తున్నారు అనే అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. దీని మీద ఖచ్చితంగా దర్శక నిర్మాతలు మరోసారి చర్చించాల్సిందే.